హలో హాయ్ నమస్కారం మిత్రులందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం టీఎస్ హిందీ అకాడమీలో అందరికీ స్వాగతం. మరియు ఈరోజు నేను టీఎస్ హిందీ అకాడమీ అని పెట్టుకున్న ఈ ఛానల్ని హిందీ ఎడ్యుకేషన్ నుంచి చివరిగా పూర్తిగా డైవర్షన్ తీసుకొని తెలుగు సమాచారం మరియు మనకు తెలంగాణ హిందీ టీచర్స్ అండ్ ఆల్ టీచర్స్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నందుకు ఒక సపోర్ట్ చేస్తే ఇంకా మారుమూల ప్రాంతాలకు చేరని వాళ్లకు మనము మంచి మంచి సమస్యల గురించి సమాచారం చేర్పిద్దాము. ఈ ప్రయత్నంతో అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ ఎక్కువ ఎంత అయితే అంత ఈ వీడియోని స్ప్రెడ్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఈ చూస్తున్నటువంటి పాంప్లెట్ ఏంటిది అంటే ప్రజాపాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖిగా కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు ఎవరైతే శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వచ్చుతున్నారో మరి ఈయన ఎక్కడ వస్తున్నారంటే గాంధీ భవన్ హైదరాబాద్ వస్తున్నారు. అంటే సోమవారం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సోమవారం 7/10 అంటే 7వ డేటు 10/2024 ఇది మనం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందులో కంపల్సరీ అటెండ్ కావాలి ఈ మీటింగ్లో అని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా 1:2 సెలెక్ట్ అయి జాబు రాని గురుకుల అభ్యర్థులు మాత్రము ప్రయత్నించండి. ఎందుకంటే ఈ మీటింగ్లో మనం తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ మంత్రికి మన విషయాన్ని చెప్పుకోవచ్చు, విన్నవించుకోవచ్చు. ఎందుకంటే ప్రజావాణి కార్యక్రమం మంత్రులతో ముఖాముఖి కలిసి మాట్లాడే కార్యక్రమం మనకు లభిస్తుంది. ఈ కార్యక్రమం రేపు ఎక్కడుంది అంటే మరి ఇది ముఖ్యంగా నాంపల్లిలోని గాంధీ భవన్. దీని అడ్రస్ ఏంటిది అంటే నాంపల్లి యొక్క హైదరాబాద్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే రైట్ సైడ్ రోడ్డు పట్టుకొని నడుస్తూ పోతే కొంత దూరంలోనే గాంధీ భవన్ ఉంది. అక్కడ మనం అటెండ్ కావచ్చు. కావాల్సిన వాళ్ళు అందరూ కూడా కావాలి. ఇక మనం కొందరం అవైలబుల్లో లేము కాబట్టి గురుకుల అభ్యర్థులు తప్పనిసరిగా మనం అటెండ్ అయితే ఇప్పుడు మనకు అవకాశం చేజారకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం వచ్చిన సిఎంఓ మీటింగ్లోని ఫలితం ఏంటిది అంటే మరి అక్కడ చెప్పుకున్న విషయం గురుకుల అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంటే ఈ ఆలోచనతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఈ ఆలోచనతోనే రేపటి నుంచి హైదరాబాద్లో అవైలబుల్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మరియు మహిళా యూనివర్సిటీ మహిళలు అంతేకాకుండా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ నుంచి కూడా దగ్గరే ఉంది కాబట్టి మరియు పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా రాగలరు అని నేను కోరుకుంటున్నాను. సో మన విద్యార్థి గురుకుల అభ్యర్థుల మిత్ర బృందం అంతా కూడా అక్కడికి వస్తే మనము ఈ పని చేసుకోవచ్చు. ఇక మనం కొందరం అస్సలేం కానీ ఉన్న వ్యక్తులైతే అవైలబుల్లో ఉన్నందరూ కూడా రీప్రజెంటేషన్ అందిస్తే మనకు ఎంత తొందర అయితే అంత తొందరగా ఉద్యోగం రావడానికి వీలుంటుంది. ఎందుకంటే డిఎస్సిలో కొంతమంది సెలెక్ట్ కావడం వల్ల ఇక్కడ డిఎస్సిలో సెలెక్ట్ అయితే గురుకులను మానేస్తున్నారు. ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది అని చెప్పేసి మనకు అసలే జాబ్ లేదు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఉన్న ఉద్యోగమైనా సరే కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనే ఆశతోని పోదాము. ఇంకా మనకు రేపు వచ్చే విద్యార్థులు ముఖ్యంగా రీప్రజెంటేషన్ పెన్నుతో రాసుకున్నా సరే కానీ మన సమాచారం అక్కడ అందియాలి. చాలాసార్లు అందించినాము అనే బాధ ఉంది కానీ ఇంకా ఎన్నోసార్లు అందియాలి మనం. ఎందుకంటే మనకు కావాల్సింది జాబ్ కాబట్టి ఉద్యోగం కావాలంటే ఏమైనా చేద్దాము అనేటువంటి ఆలోచనతోనే వెళ్ళాలి. ఇక మిత్రబృందం అందరికి కూడా నమస్కారం. మరియు దయచేసి వెళ్ళగలరు. మరియు ఈ వీడియోను ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసి మనం ప్రచారం చేస్తేనే మంచిది. ఎందుకంటే రేపటి పొద్దున సూర్యోదయం కంటే ముందు ఎక్కువ స్ప్రెడ్ అయ్యి రేపటి 10 గంటల వరకు కూడా స్ప్రెడ్ అయితే
మన మంది అక్కడ వెళ్తేనే మనకు ఎక్కువ మంది వెళ్తేనే మనకు లాభం. సో థ్యాంక్ యూ. ఈ పని చేయగలరని కోరుకుంటున్నాను అందరికీ మిత్రులకు. థ్యాంక్ యూ.